ఒక ఆమె ఎవరో కాశీకి వెళ్ళి వచ్చిందంట. యేసుప్రభు నమ్ముకొని కాశీకి ఆయన వెళ్తుంటే వాళ్ళు ఆయన మారలేదు. చెప్పారంట, అమ్మ నీకు ఇష్టమైంది ఏదో ఇక్కడ ఇడిచిపెట్టండి అని చెప్పిందంట. కాశీకి వెళ్ళి వచ్చింది. ఇక అక్కడి నుంచి చర్చికి రావటం లేదు. ఈయన వెళ్ళి ఏందక్క నువ్వు రావట్లేదు, చర్చికి రావట్లేదు అన్నట్టక్క. జరిగింది అయ్యా నాకు ఇష్టమైంది నన్ను అక్కడే ఇడిచిపెట్టి వచ్చానయ్యా అన్నట్ట. అర్థమవుతోందా? పెట్టావు ఏది ఇష్టం అన్నట్టు. నాకు ఈ భూమి మీద ఎవరైనా ఇష్టం ఉన్నారంటే నా ప్రభువే కదయ్యా. అంటే అవునక్క ఏం చేశావు? కాశీకి వెళ్ళి ప్రభువుని అక్కడే ఇడిచిపెట్టేసి వచ్చానయ్యా, గంగలో దొక్కొచ్చాను. మ్యారేజ్ డే రోజున మాకేం జరిగిందంటే, చెప్పు నువ్వు చెప్పు. చాలా శాంపుల్ ఒకటే చీర ఉంది. ఆ చీర నాకు నచ్చింది. ఏం చేద్దామంటావు మరి? వాళ్ళు అంటారు ఈ శాంపుల్ చీర మీకు ఇవ్వడానికి లేదు అంటారు. అయ్యయ్యో, అది దేవుడు అనుగ్రహం ఉంటే వాళ్ళు ఇవ్వడం మాత్రమే కాదు, భయంకరమైన డిస్కౌంట్ ఇచ్చారు. నా పెళ్ళి అయినప్పుడు ఒక శారీ 15,000 20,000 ఇట్స్ లైక్ గ్రేట్. కానీ ఆ శారీ నాకు 6,000 కి వచ్చింది. అదేలాగా? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? యునో అక్కడ నుండి స్టార్ట్. ఓ దేవుడు ఇక్కడ అనుగ్రహము చూపిస్తున్నాడు. పిచ్చండి ఇది. లేకపోతే 200 కోట్లు లాటరీ రావచ్చేమో, ఏమి అది జరగచ్చు. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఆ యేసు ప్రభు దగ్గరికి నువ్వు వెళ్తావేంటి? ఈయన అన్నాడట, మనం పూజారులు అయితే యేసుక్రీస్తు వారు ప్రధాన పూజారి. ఏంటి మమ్మీ ఎవడీడు? ఒక పెద్ద గుడి చేసినాం. ఆ గుడిసెన ఊకి అందరం పట్టుకుని ఆ పిల్లర్లను ఇట్లాంటి స్తంభాలే పట్టుకొని వేసిన వాళ్ళు ఈ గుడిసె బిల్డింగ్ అవును కాక, ఈ గుడిసె బిల్డింగ్ అవును కాక అని పడికే వాళ్ళం. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. అది జరిగింది ఏం తెలుసా? 22 పిల్లర్ల ఈ స్తంభాలది 24 పిల్లర్ల బిల్డింగ్ అయింది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నాకు ఎంతో కాలం నుంచి సైట్ ఉంది. బైబిల్ కానీ ఏ బుక్ కానీ నేను జాబ్ చేసినప్పటి నుంచి కూడా సైట్ ఉంది. అద్దాలు లేకుండా నేను చదవలేకపోయేదాన్ని. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఆయిల్ కళ్ళల్లో వేసుకున్నప్పటి నుంచి నాకు చెప్పు చూపు మంచిగా కనిపిస్తుంది. వావ్, అనైటింగ్ ఆయిల్ కళ్ళల్లో ఇట్లా రాసుకున్నప్పటి నుంచి మీకు చూపు కనిపిస్తుంది. వావ్, వాట్ ఎ మెడికల్ మిరాకిల్. చాలా ఆశ్చర్యంగా ఉంది. అద్దాలు లేకుండా కూడా చదువుతున్నాను. అద్దాలు లేకుండా బైబిల్ చదువుతున్నారు. అవునండి. అద్భుతం, ఫంటాస్టిక్. నా యేసు ప్రభుకి పెళ్లి లేదు, కొండవిడి బాబురావుకి పెళ్లి, యేసు ప్రభు కూడా పెళ్లి అయితే ఆయనకి నాకు తేడా ఉంది. ఇంకా యేసుకు పెళ్లి కాలేదు కాబట్టి దేవుడు, నాకు కూడా పెళ్లి కాలేదురా హల్వరాజుగా. యేసు మాత్రమే దేవుడు అనే మాట నిజం. సన్నీ లియోన్ మాత్రమే పతివ్రత అనేది నిజం. నా పెళ్ళి అయినప్పుడు ఒక శారీ 15,000 20,000 ఇట్స్ లైక్ గ్రేట్. కానీ ఆ శారీ నాకు 6,000 కి వచ్చింది. ఏంటి మమ్మీ ఎవడీడు? ఓ దేవుడు ఇక్కడ అనుగ్రహము చూపిస్తున్నాడు. మరి 3 మేకుల చెక్కల దేవుణ్ణి మేము కొలవాలనా? స్ట్రోక్ మీద స్ట్రోక్. వాడు పాపుల దేవుడు, పాపిష్టి దేవుడు.